14,88,781 మందికి కుక్కలు కాట్లేసినాయట. రాష్ట్రంలో 5 ఏళ్లలో బాధితుల సంఖ్య ఇది. వారికి 36,07,989 ర్యాబిస్ వ్యాక్సిన్ డోసులు వేసిరట. ఆర్టీఐ అర్జీకి ఆరోగ్య శాఖ ఇచ్చిన సమాచారం ఇది. అంటే ప్రభుత్వాలు చచ్చిపోయినాయి అన్నట్టు ఒక రకంగా చెప్పాలంటే. ఈ నెంబర్ చూస్తే అంటే దాదాపు 15 లక్షల మందిని కలిసినాయి కుక్కలు. యావరేజ్గా పర్ ఇయర్ ఎంత? 5 ఏళ్ళు అంటే 5×15 దగ్గర దగ్గర ఒక సంవత్సరంలో తెలంగాణలో 3 లక్షల మందిని కరుస్తున్నాయి కుక్కలు. బా, ఎంత భయంకరమైన విషయం ఇది. ఒక ఇయర్కి 3 లక్షల మందిని కుక్కలు కరుస్తున్నాయి అంటే ఎంత ఘోరమైన విషయం ఇది. కుక్కల నియంత్రణ అనేది, కుక్కల్ని చంపితేనే కుక్కల నియంత్రణ. కుక్కలు కాటు లేకుండా ఉండవు. వాటి మీద ప్రణాళిక ఉండాలి. వాటిని స్టెరిలైజేషన్ అంటారు, కుటుంబ నియంత్రణ అంటారు. వాటికి పిల్లలు పుట్టకుండా ఎక్కడికక్కడ కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్ చేస్తే పెరగడానికి అవకాశం ఉండదు. కుక్కలని చంపడమే మార్గం కాదు. ఇప్పుడు ఆమె ఎవరో వచ్చి, ఎవరు పవన్ కళ్యాణ్ గారి భార్య రేణు దేశాయ్ వచ్చి పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ పెట్టి ఎగబడుతున్నది ఇట్లా మీదికి. నిమ్మలంగా చెప్పొచ్చుగా. మీకు అంత ఆవేదన ఉంటే జనాలు అడుగుతున్నారు ఏంది, మరి కుక్కలు మనుషులను కరుస్తున్నాయి కదమ్మా, మనుషులను కలిసినప్పుడు మీరు ఎందుకు రాలేదని అడుగుతున్నారు. మరి రావాల్సి ఉండే. మీరు కుక్కల మీద చూపిస్తున్న ప్రేమ మంచిదే, కాదనట్లేదు, ఓకే. మీరు ఇంకా చాలా మంచి విషయాలే చెప్పినారు. గవర్నమెంట్ది కదా బాధ్యత, గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి కదా. కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్ చేయాలి అంటే, కుటుంబ నియంత్రణ అంటే కుక్కలు పెరగకుండా వాటికి ఆపరేషన్స్ చేయాలి. అది కూడా పెద్ద కుంభకోణం లాస్ట్ 10 సంవత్సరాలుగా. అంటే స్టెరిలైజేషన్ చేసినామని చెప్పి చేయకుండానే కుక్కలను వదిలేసారు, ఆ పైసలు మింగిరు. ఆమెమంటున్నది, మీరు మనుషుల మీద ప్రేమ, ఆవుల మీద ప్రేమ, కుక్కల మీద ఎందుకు లేదు మీకు ప్రేమ అని అడుగుతున్నది. ఆమె కొన్ని మంచి విషయాలు కూడా చెప్పింది. గవర్నమెంటే బాధ్యత తీసుకోవాలి ప్రతిదానికి. మేము పిల్లలు చనిపోవడాన్ని మేమేమి ఇది చేయట్లేదు, కానీ కుక్కలను ఎందుకు చంపుతున్నారు దానికి కారణం చెప్పి ఆ కుక్కలు కాట్లేయకుండా ఉండడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కదా అంటున్నది. మంచిదే. మరి మీరు అదే సమయంలో పిల్లలకి ఈ రకంగా ఇబ్బంది జరిగినప్పుడు, పిల్లలు చనిపోయినప్పుడు ప్రెస్ మీట్ ఇట్లాగే పెట్టి ఎందుకు ఇంతమంది పిల్లలని కుక్కలు చంపుతున్నాయి, దానివల్ల కుక్కలని కొంతమంది చంపేస్తున్నారు, ఇమీడియట్గా మీరు గవర్నమెంట్ ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదని మీరు అదే ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేకపోయినారు? వెళ్ళండి ముఖ్యమంత్రి కార్యాలయం ముందో ప్రజాభవన్ ముందో ధర్నా చేయండి. ఆ ప్రయత్నం ఎందుకు జరగలే? ఇది హైదరాబాద్కి వెళ్ళండి, నారాయణగూడలో ఉంటుంది ఇది. కుక్క కాట్ల రేబిస్ వ్యాక్సిన్ వేస్తారా. మేము ఒకసారి ఇట్లనే ఏదో ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడికి వెళ్ళి చెక్ చేస్తే మేము 11-12 గంటలకు పోయినాం అక్కడికి. అప్పటికే 100 పేర్లు ఉన్నాయి అలా అది డోసులు ఇంజక్షన్లు వేయించుకొని పోయిన వాళ్ళది. అంటే ఎన్ని కరుస్తున్నట్టు ఇట్లా. ఇగో రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో 14,88,781 మంది కుక్క కాటుకు గురయ్యారట. వారికి 36,07,989 ర్యాబిస్ వ్యాక్సిన్ డోసులు ఇచ్చిరట. యూత్ ఫర్ యాంటీ కరప్షన్ అధ్యక్షుడు రాజేంద్ర సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నలకు ఆరోగ్య శాఖ ఈ మేరకు సమాధానం ఇచ్చింది. రాష్ట్రంలో 2020 నుంచి 2025 మధ్య 14,88,781 మంది కుక్క కాటుకు గురయ్యారట. ఎంత ఘోరమైంది ఇది నెంబరు.